హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఆపర్చునిటీ కానీ ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ ఏదైతే ఉందో అది మనకు నవంబర్లో ఒక రిక్రూట్మెంట్ వచ్చింది కదా. రిక్రూట్మెంట్ ఫర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ టెక్నికల్ ఇన్ సేల్ అని చెప్పి. సో దాని టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 92 పోస్టులు ఉండే. దీనికి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిబిటి ఎగ్జామ్ ఏదైతే ఉండేనో అది మనకు 13th ఫిబ్రవరి జరిగింది సిబిటి టెస్ట్. ఆ సిబిటి టెస్ట్ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళ షార్ట్ లిస్ట్ అయితే ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ లిస్ట్ అయితే ప్రిపేర్ అవ్వడం జరిగింది. టోటల్ 92 పోస్టులకి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ప్రొవిజనల్లీ ఫర్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు ఇక్కడ ఇలా పీడిఎఫ్ రూపంలో అయితే ఇచ్చారు. టోటల్ 7 పేజెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ కలుపుకొని. సో బ్రాంచెస్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ కెమికల్ వాళ్ళది ఉన్నాయి, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ వీళ్ళకైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా మేము చూసుకోవచ్చు. డీటెయిల్స్ వచ్చేసరికి మనకు మీ యొక్క సేల్ ఎంటీ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఏ డిసిప్లిన్కి సంబంధించిన వాళ్ళని చెప్పి ఇవైతే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డీటెయిల్స్ చూసుకుని మనకు ఇది సేల్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ పీడిఎఫ్ అవైలబుల్లో ఉంది. క్యాండిడేట్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే ఒకసారి వెళ్ళి సేల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ద గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఎక్సర్సైజ్ ఈజ్ లైక్లీ టు బి కండక్టెడ్ టెంటేటివ్లీ ఇన్ 3rd or 4th week of April 2024 అని చెప్పి క్లియర్గా ఇక్కడ డేట్ అయితే ఇవ్వలేదు, జస్ట్ ఈ పలానా టైంలో ఉంటుందని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 3rd or 4th week అని చెప్పి. And the above candidates who are provisionally selected for appearing in GD and interview exercise shall be informed through the registered email ID and phone number. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి త్రూ ఈమెయిల్ అయితే ఇన్ఫర్మేషన్ సెండ్ చేసామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కాల్ లెటర్స్ క్యాన్ బి డౌన్లోడెడ్ బై యూజింగ్ ద రిజిస్టర్డ్ యూజర్ ఐడి. ఏదైతే మనం అప్లికేషన్ పెట్టినప్పుడు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ అయిందో అది యూజ్ చేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో SaleCareers.com దీంట్లో ఈ సేల్ వెబ్సైట్కి వెళ్ళి కెరియర్స్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు జీడీ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. సో క్యాండిడేట్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్ రాసి ఉంటే అటెంప్ట్ ఇచ్చి ఉంటే రిజల్ట్స్ షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది, ఒకసారి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. కుదిరితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఆ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు జాబ్స్ ట్రాక్ టెక్నికల్ and show your support. Thank you.